నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ టిఫిన్స్లోకి చట్నీ. మరి పల్లీలు వేయించినవి ఉంటే చాలండి, ఇంట్లో చాలా త్వరగా అయిపోతుంది ఈ చట్నీ అయితే. మరి పచ్చిమిరపకాయలు వేయించుకొని వెంటనే గ్రైండ్ చేసుకోవచ్చు. మరి ఇందులో నేను స్టార్టింగ్లోనే పొడిగా తయారు చేసుకోవడం కూడా చూపించాను. ఇలా పొడిగా చేసి పెట్టుకుంటే మీరు కావాలనుకున్నప్పుడు వెంటనే 2 పచ్చిమిరపకాయలు వేయించుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. మరి టిఫిన్స్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ. మరి ఈ విధంగా ట్రై చేయండి. కొబ్బరి పచ్చడి కన్నా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. ఇక్కడైతే వేయించి పెట్టుకున్న పల్లీ పప్పులు ఉంటే చాలండి, చట్నీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టిఫిన్స్లోకి అయితే. ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే ఒక 1/4 కప్ వరకు తీసుకున్నాను. దీంట్లోకి ఒక కంప్లీట్గా 2 స్పూన్స్ వరకు పుట్నాల పప్పు తీసుకున్నాను. 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి, కొంచెం పచ్చి కొబ్బరి అయినా పర్లేదు మీ దగ్గర ఏది ఉంటే అది, కొంచెం కరివేపాకు, ఇందులోకి జీలకర్ర, కొంచెం అల్లం, తాలింపు గింజలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, చట్నీలో గ్రైండ్ చేసుకోవడానికి 4 కరివేపాకు రెమ్మలు, దీంతో పాటుగా 2 రెమ్మలు చింతపండు కూడా వేస్తున్నానండి. మరి ఇవేమీ వేయించుకునే పని లేదు, పచ్చిమిరపకాయలు మాత్రం కొంచెం వేయించుకోవాలి. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నానండి, ఎక్కువ అవసరం లేదు. ఇందులోకి అయితే నేను 2 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ కొంచెం హీట్ అయిందండి, ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకుంటున్నాను. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు ఇక్కడ 4, 2 నిమిషాల పాటు వీటిని వేయించుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 2 నిమిషాల తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ చక్కగా వేగిపోయినాయి. వీటన్నిటిని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇందులోనే తాలింపు కూడా పెట్టేసుకుంటున్నానండి. తాలింపు కోసం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. తాలింపు కోసం ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను కదా, ఆయిల్ హీట్ అయిపోయిందండి. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు మొత్తం వేసి వేయించుకుంటున్నాను. తాలింపు వేగేటప్పుడే ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకుంటున్నాను, అలాగే కరివేపాకు రెమ్మలు. స్టవ్ ఆఫ్ చేసేసాను. తాలింపు కొంచెం ఆరనిస్తున్నాను ఇక్కడ. ఈ లోపల నేను వేయించి పెట్టుకున్నవన్నీ చల్లారగానే ముందుగా మిక్సీ వేసుకుంటున్నాను. ఇక్కడైతే ముందుగా మిక్సీ జార్లోకి పల్లీలు తీసుకుంటున్నానండి, వేయించి పెట్టుకున్నవి. అలాగే ఎండు కొబ్బరి కూడా తీసుకుంటున్నాను. దీంతో పాటుగా కొంచెం చింతపండు, అలాగే అల్లం, జీలకర్ర, పుట్నాలు కూడా వేసేసుకుంటున్నాను. వీటిల్లో ఇప్పుడు రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి నేను. మీరు సాల్ట్ అయినా కూడా వాడుకోవచ్చు అండి ఇందులో. ఇక్కడ చూడండి, పొడి అంతా మెత్తగా అయిపోయింది. మీకు ఇలా పొడి చేసి పెట్టుకుంటే చాలండి, ఒక 4-5 రోజుల పాటు ఈ పొడిని కావాలనుకున్నప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు వేసి వెంటనే గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు రెమ్మలు వేస్తున్నాను, అలాగే కొద్దిగా వాటర్ కూడా. మీకు తగినంత వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇక చూడండి, చట్నీ అంతా మెత్తగా అయిపోయింది. ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు. నాకు ఇక్కడ చట్నీ కొంచెం థిక్గానే ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే కలుపుకోవచ్చు. ముందుగా బౌల్లోకి తీసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ కూడా వేసి కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు కలిపేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా చల్లేస్తున్నాను ఇందులోనే. ఇదైతే టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుందండి. దోశ, ఇడ్లీ, బోండం, పూరి, ఊతప్పం, మెచ్చించిన పునుగులు కానీ వేటికైనా కూడా చాలా చాలా సూపర్ కాంబినేషను. మరి కాలసి వేయించిన పల్లి ఉంటే చాలు, ఇలా ట్రై చేసుకోండి, చాలా త్వరగా అయిపోతుంది.
మరి మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.